సాయిరామ్ పాప, సాయిరామ్ బాబు, మనవళ్ళు, మనవరాళ్ళు, పిన్నలు, పెద్దలు అందరికీ సాయిరామ్ చెప్తున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా ఆన్లైన్ క్లాసు నేను తీసుకోలేకపోయినాను. మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేయలేకపోయినాను. ఇప్పుడు మీకు గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాన్న, మీరు ఒక చిన్న పని చేయాలి. దేవుడికి ఏదో ఒక త్యాగం చేయందే కానీ మనం భగవంతుడి దగ్గరగా నాన్న. మీరు చిన్న చీటీ ఒకటి తీసుకొని మీలో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ ఒకటి త్యాగం చేసి స్వామి పాదాల దగ్గర పెట్టండి. ఏ దేవుడైనా ఒకటి మీకు ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టి దాన్ని మీరు కంటిన్యూ చేయకుండా త్యాగం చేయండి. అదే భగవంతుడికి మీరు ఇచ్చే గురు పౌర్ణమి కానుకమ్మ. ఇప్పుడు మీకు నిన్న ఒక చిన్న కథ చెప్పాను. ఆ కథతోటి గుణింతాలు చెప్పాను. ఇవాళ మీకు ఒక పద్య సూక్తి చెప్తాను. ఈ గుణింతాలు అయిపోయిన తర్వాత నిన్న చెప్పిన టాపిక్లో మొన్న చెప్పిన టాపిక్లో మీకు చిన్న క్విజ్ ఉంటుంది నాన్న. ఆ క్విజ్లో గెలిచిన వాళ్ళకి ఒక క్వశ్చన్ గెలిస్తే 100 రూపాయలు, 2 క్వశ్చన్స్ గెలిస్తే 200. అలా మీకు తప్పనిసరిగా మీకు కొరియర్ ద్వారా మీకు మనీ చేరుస్తాను. కామెంట్లో పెట్టొచ్చు మీ ఆన్సర్లు. ఓకేనా నాన్న? పెద్దలన్న మాట పెరుగన్నమును బ్రోలు స్వీకరించవలెను చిత్తమందు, అటులు చేయకున్న హానియే కలుగును. ఉన్న మాట తెలుపుచున్న మాట. మన పెద్దలు అంటుంటారమ్మా, పెద్దల మాట సర్దిమూటానని. పెద్దలని మనం నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి ఎంతో అనుభవం ఉంటుంది. పెద్దల మాటను మనం తప్పనిసరిగా వినాలి, గౌరవించాలి, ఆచరించాలి. కాబట్టి పెద్దల మాట అంటే పెరుగన్నం మనకు హాని చేస్తుందా, మేలు చేస్తుందా? మేలు చేస్తుంది కదా. కాబట్టి మనము పెరుగన్నం లాంటి పెద్దల మాటను మనం స్వీకరించాలి. అంతేగాని వాళ్ళకి ఎదిరించి మాట్లాడకూడదు. ఎదిరించి మాట్లాడితే భగవంతుడికి ఇష్టం ఉండదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ పాద నమస్కారం చేసుకోవాలి. మీ అమ్మమ్మ ఉన్నా, మీ నాన్నమ్మ ఉన్నా, మీ తాతయ్య ఉన్నా వాళ్ళకి కూడా మనం గౌరవాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనం నా గుణింతానికి వస్తావు నాన్న. ఇప్పుడు నేను నా గుణింతం చెప్తున్నాను. అందరూ ఒకసారి దగ్గరకు వచ్చి శ్రద్ధగా ఎంతో కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ గుణింతాన్ని మీరు నేర్చుకోండి. నేను 3 సార్లు చెప్తున్నాను ప్రతిసారి కూడా. మీరు కూడా అలాగే డ్రిల్లింగ్ చేసి ప్రాక్టీస్ చేసి చూడకుండా రాస్తే మీరు తప్పనిసరిగా గుణింతాలు చాలా బాగా నేర్చుకోగలరు నాన్న. సాయిరామ్ నాన్న. నాకు దీర్ఘమిస్తేనా నా గుడిస్తేని, నా గుడి దీర్ఘమిస్తేని, నా కొమ్మిస్తేను, నా కొమ్ము దీర్ఘమిస్తేను, నాకు వృత్తం ఇస్తేండ్రు, నాకు వృత్తం దీర్ఘమిస్తేండ్రు. మళ్ళీ చెప్తున్నానా? నాకు వృత్తం ఇస్తేండ్రు, నాకు వృత్తం దీర్ఘమిస్తేండ్రు, నాకేత్వమిస్తేనే, నాకేత్వం దీర్ఘమిస్తేనే, నాకైత్వమిస్తేనై, నాకోత్వమిస్తేనో, నాకోత్వం దీర్ఘమిస్తేనో, నాకౌత్వమిస్తేనౌ, నాకు 0 పెడితే నం, నాకు 2 సున్నాలు పెడితే నహా. నాన్న, సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాను. అందరూ నేర్చుకోండి, చూడండి, రాసుకోండి, డ్రిల్లింగ్ చేయండి. నాకు దీర్ఘమిస్తేనా నా గుడిస్తేని, నా గుడి దీర్ఘమిస్తేని, నా కొమ్మిస్తేను, నా కొమ్ము దీర్ఘమిస్తేను, నాకు వృత్తం ఇస్తేండ్రు, నాకు వృత్తం దీర్ఘమిస్తేండ్రు, నాకేత్వమిస్తేనే, నాకేత్వం దీర్ఘమిస్తేనే, నాకైత్వమిస్తేనై, నాకోత్వమిస్తేనో, నాకోత్వం దీర్ఘమిస్తేనో, నాకౌత్వమిస్తేనౌ, నాకు 0 పెడితే నం, నాకు 2 సున్నాలు పెడితే నహ. నాన్న, 3rd టైం రిపీట్ చేస్తున్నాను. శ్రద్ధగా విని రాసుకోండి అమ్మా. నాకు దీర్ఘమిస్తేనా నా గుడిస్తేని, నా గుడి దీర్ఘమిస్తేని, నా కొమ్మిస్తేను,
నాకు దీర్ఘమిస్తేను నాకు వృత్తమిస్తేండ్రు నాకు వృత్తం దీర్ఘమిస్తేండ్రు నాకేత్వమిస్తేనే నాకేత్వం దీర్ఘమిస్తేనే నాకైత్వమిస్తేనై నాకోత్వమిస్తేనో నాకోత్వం దీర్ఘమిస్తేనో నాకౌత్వమిస్తేనౌ నాకు సున్నా పెడితే నం నాకు 2 సున్నాలు పెడితే నహ. చూడండి, మనం భగవంతుడి దయ వల్ల నా గుణిత వరకే వచ్చాము. మీరు ఎప్పుడైనా వెనక రివైజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ క్లాసులు కాబట్టి. మీకు ఈ గుణింతం అయిపోయిన తర్వాత మీకు నేను చెప్పినటువంటి కథలో పద్య సూక్తులు అన్నీ ఉన్నాయి. చిన్న క్విజ్ పెడతానమ్మా నాన్న. నిన్న ఒక గురుపౌర్ణమి 9వ తారీఖు ఛానల్లో, ఆన్లైన్ ఛానల్లో మీకు ఒక కథ చెప్పాను. ఆ కథ తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత. తల్లికి తండ్రికి నమస్కారం చేసిన వాడు జీవితంలో ఏ పోస్ట్లోకి వెళ్తాడు? అది ఒకటి కామెంట్లో పెట్టండి జవాబు. తల్లిదండ్రులకి నమస్కారం చేయని వాడు జీవితంలో ఏ పోస్ట్లోకి వెళ్తాడు? అదొక క్వశ్చన్. 2 క్వశ్చన్. తర్వాత ఈ 2 క్వశ్చన్స్ కామెంట్లో పెట్టండి. తర్వాత మీకు చెట్లు గురువులు చెప్పాను. చెట్లని దేనితో పోల్చారు నాన్న? బ్రతికి నన్ని నాళ్ళు నీడనిచ్చుటేగా చెప్పారు కదా. చెట్లని దేనితో పోల్చారు? సో గురువులు ఎటువంటి వారు అంటే వాళ్ళ గుణం ఏంటి, వాళ్ళ త్యాగం ఏంటి? చెట్లుని గురువుల్ని ఎందుకు అలా పోల్చారు? మీరు దీనికి కూడా జవాబు చెప్పాలి. కామెంట్లో పెట్టండి. పెడితే మీకు తప్పనిసరిగా ప్రైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఉంటుంది. తర్వాత సత్యం వద ధర్మం చర అని చెప్పాను కదా, దాని అర్థం కూడా మీరు కామెంట్లో పెట్టండి. మీకు తప్పనిసరిగా మంచి గిఫ్ట్ ఇస్తాను. మీరు ట్రై చేయండి. ట్రై అగైన్. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాలన్నీ చేరవేసి వాళ్ళకి కూడా జ్ఞానాన్ని అందించండి. అది కూడా మనం సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు డివినిటీ, లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ ఎవర్ మనం ఫాలో అయ్యేది హ్యూమన్ వాల్యూస్ కాబట్టి ఇది మీరు తప్పనిసరిగా ఫాలో అవుతారని, మీ అందరూ నేను చెప్పినట్టు విని నేర్చుకుంటారని ఇంతటితో ఈ క్లాసుని సమాప్తం చేస్తున్నాను. నా ఆశీర్వాదాలు అందిస్తూ మీ అందరికీ కూడా నేను సాయిరాం చెప్తున్నాను.